అంటే నాకు వివేకానంద రెడ్డితో ఉండే అనుబంధం కూడా చెప్తాను. ఆ తర్వాత ఫస్ట్ 2017 ఎలక్షన్స్లో ఆయన నేను ఇద్దరం కలిసి పోటీ చేశాము. అంటే ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము. పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపడినా కానీ, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ, అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పాటు పోటీ చేసినాడని కానీ, అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరకలిస్తూ, అంటే ఎంతో కూడా సాన్నిహిత్యంగా కూడా ఉండేవాడు ఆయన. అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఆ ఫ్లైట్లో ఆయనే పక్క నుండి అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి, ఆ తర్వాత ఇద్దరం పక్కపక్కన కూడా 3-4 టైమ్స్ జర్నీ చేసినాం. అంటే ఒక 45-50 మినిట్స్ ఇద్దరం కలిసే పక్కపక్కన కూర్చొని కూడా జారీ చేశాం. అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ, అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి తరపున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు. అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం. తర్వాత అదేదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కదా అని ఆయన పలకరిద్దామా, ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలను కూడా పలకరిద్దామనే ఆలోచనతో మేమున్నాం. అప్పుడు సడన్గా 8:39 అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు, తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు ఆ రోజు. వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయినాడు కదా, ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉన్నాడు, మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి, తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పడం, ఇంకా వాళ్ళ ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు. అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది 5 సంవత్సరాలు అయింది గడిచిపోయి, ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలన్నీ కూడా గమనించుంటారు. ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంతో బాధాకరం అయితే, ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా, ఒక పులివెందుల వాసిగా కూడా చాలా సిగ్గు. ఎందుకంటే ఆయన గడిపిన జీవితానికి, ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు, అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అయినా కూడా ఇక్కడ పరిస్థితులు, తర్వాత మాకు ఉండే ఎన్నికైనా సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూసుకుంటే కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం. సరే, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు ఏదైనా చేసుకోండొచ్చు అనుకోండి. దాని అవతల్లో 2 రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద, తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద, నా మీద కూడా అభాండాలు వేసి, అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్ట్కు దీని వెనుక నర్రెడ్డి సునీత గారు, తర్వాత రాజశేఖర్ గారు, శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు, అంటే ఆ స్థాయికి కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం. లాస్ట్కి ఏమైంది, తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా, అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు, రాజశేఖర్ వాళ్ళు కావచ్చు, అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేమో అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులు
ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాల్సి వచ్చింది. వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు.